డివిడెండ్ స్టాక్స్ కొంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అవే స్టాక్స్ బెస్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ డివిడెండ్ అనేది నిజంగా ఎక్స్ట్రా ప్రాఫిటా? లేక మీ ఇన్వెస్ట్‌మెంట్‌లోనే ఒక పార్టా? ఒక క్యాలిక్యులేషన్‌తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్ ప్రైస్ రూ. 100 అనుకోండి. కంపెనీ రూ. 5 డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఎక్స్ డివిడెండ్ డేట్ దగ్గర షేర్ ప్రైస్ సాధారణంగా ఆ డివిడెండ్ అమౌంట్‌కి దగ్గరగా అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే రూ. 100 షేర్ అప్రాక్సిమేట్‌లీ రూ. 95 దగ్గర ట్రేడ్ అవ్వచ్చు. అంటే కంపెనీ కొత్త డబ్బుని క్రియేట్ చేసి ఇవ్వడం కాదు. కంపెనీ వాల్యూ నుంచి ఒక భాగం షేర్ హోల్డర్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా అదర్ సైడ్ అదే రూ. 5ని కంపెనీ డివిడెండ్‌గా ఇవ్వకుండా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం, న్యూ ప్రాజెక్ట్స్ కోసం లేదా డెట్ రిడక్షన్ కోసం యూజ్ చేస్తే లాంగ్ టర్మ్‌లో కంపెనీ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల షేర్ ప్రైస్ కూడా పెరగొచ్చు. దీనినే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటారు. కాబట్టి డివిడెండ్ స్టాక్స్ బెటర్ అని, గ్రోత్ స్టాక్స్ బెటర్ అని ఒక ఫిక్స్డ్ ఆన్సర్ లేదు. రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునే ఇన్వెస్టర్‌కి డివిడెండ్స్ యూస్‌ఫుల్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ టార్గెట్ ఉంటే గ్రోత్ ఫోకస్డ్ కంపెనీస్‌ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి ప్రాక్టికల్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్స్ కోసం మార్కెటర్స్ తెలుగు ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.